హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ యాంకర్ పప్పు ఈ రోజు మనతోని స్పెషల్ అండి అసలు స్పెషల్ అనాలా ఏమనాలా నాకు అర్థమైతే లేదు అసలు ఇంటర్వ్యూ చేయాలంటే నాకు దడబడుతుంది ఎక్కడ ఏం మాట్లాడుతుందో అర్థం కాదు తనేనండి రేణుకా గుణ ఇది ఏం పేరో నాకు తెలియదు కానీ గూణ అంటేనే అందరికీ ఇక జీ నుంచి భయం అవుతుంది అందరికీ ఇక చెప్పాలంటే నాకు కూడా బూతులు వచ్చేసి ఇంటర్వ్యూ స్టార్ట్ చేయకముందు ఇప్పటికీ అర్థమైపోయింది కదా బూతుల రాణి అనొచ్చు నోరు తెరిస్తే కథం బూతులే బూతులు ఆ బూతుల రాణి ఇప్పుడు మన దగ్గర ఉంది అసలు ఆ బూతుల కారణం ఏంటిది ఆ నోరు ఎందుకు అట్లా తయారైంది తన మాట్లాడుకోవడానికి తెలుసుకొని చూశారు నాకు తడబడుతుంది ఆమెను చూస్తుంటే ఓకే అడుగుదాం ఇక డైరెక్ట్ ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం హాయ్ అమ్మ హాయ్ అన్న ఎలా ఉన్నావు బాగున్నా నువ్వేనా అమ్మ నన్ను అన్న అని పిలిచింది నేనే ఆ నోటితోనే ఓ మై గాడ్ బూతులే వస్తాయి అన్న అన్న తమ్ముడు ఈ మాటలు కూడా వస్తాయా నీకు అన్ని వస్తాయి అన్న మంచిగా కూడా మాట్లాడతా గవి తీసుకోరు జనాలు తిట్టినే తీసుకుంటారు మళ్ళా ఓకే సరే తిట్టినే తీసుకుంటారు అంటారు కదా అసలు నీ చూస్తే చాలా వరకు నీ నోరు చూస్తే డ్యామేజ్ కన్నా అధ్వానంగా ఉందని అంటున్నారు అనుకోక జనాలు ఏదనుకుంటే నాకేందన్నా ఇప్పుడు నేను చేయాలనుకున్న కంటెంట్ నేను చేస్తున్నా నీది కంటెంటా కంటెంటే మళ్ళా ఏం కంటెంట్ చేస్తున్నా బూతుల కంటెంటా బూతుల కంటెంటే చూస్తున్నారు అలా మంచి మాటలు కూడా పాస్ చేస్తున్నా కదా గవెందుకు చూస్తలేరు ఏం మంచి పాస్ చేసినావు చెప్పమ్మా చాలా మంచి వీడియోలు చేసిన అదే ఒక్కటి చెప్పు నేను చెప్తా బూతులు అని చెప్పేస్తా ఫలానా తిట్లు తిట్టావంటాను ఒక మంచి పని చెప్పు ఇప్పుడు దుబాయ్కి పోయిన వాళ్ళు అడి ఇరుక్కపోతురంటే దాని గురించి వీడియో తీసిన ఆ లవ్ గురించి వీడియోలు తీసిన ఇంకా ఏదైనా సరే ఎక్కడైనా బయట ఏమైనా జరిగింది అనుకో దాని గురించి ఇప్పుడు మొన్న రీసెంట్ గా ఒక వైఫ్ అండ్ హస్బెండ్ చనిపోయిర్రు అన్నట్టు వరంగల్లో ఎక్కడో బట్ నాకు తెలియదు అంతా వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ చనిపోనికి వాళ్ళ పిన్ని కారణం అన్నట్టు అమ్మలక్కలు కూర్చొని మాట్లాడుతుంటే ఇట్లా సొసైటీ ఇట్లా మాట్లాడుకుంటుందని చెప్పేసి చనిపోయి దాని గురించి మాట్లాడిన ఒక పిల్ల ఉంది ఆ పిల్లని మొత్తం వాళ్ళ లవర్ వచ్చేసి వాళ్ళ అమ్మ నాన్నని చంపేసి ఇట్లా చేసినాడు దాని గురించి కూడా మస్తు మాట్లాడి అంటే నువ్వు మాట్లాడి జనాలకి ఇది చేయమని వాళ్ళు చెప్తున్నావా ఏంది ఆ లవర్ వచ్చి ఇట్లా చేసిండు అవి చేసిండని చెయ్యొద్దు మీరు పాల్తు పనులు చెయ్యొద్దు మీరు చేస్తే మీ ఫ్యామిలీ ఇట్లా ఎఫెక్ట్ అవుతుంది అని చెప్తున్నా అమ్మాయి చెప్తున్నా నాకు ఇప్పటిదాకా ఇన్సిడెంట్ తెలియదు నీ ద్వారా నేను తెలుసుకున్నా అంటే నువ్వు ఇలాంటి మెసేజ్ కూడా పాస్ చేసి ఇట్లా హత్యలు చేయని చెప్తున్నావా నేనేం చెప్తలేను నేను చెయ్యొద్దని చెప్తున్నా ఎక్కడ చెయ్యొద్దనే వాడికి ఒక దారి ఒక క్లూ ఇస్తున్నా నువ్వు ఏమని నువ్వు ఒక మంచి అంటే ఇట్లా చంపండి అని ఒక ఇస్తున్నా తెలియనోడు కూడా చంపుడు గురించి తెలుస్తుంది తెలియనోడికి కూడా చంపండి అని నేను ఎవరికి చెప్పినా ఆడోళ్ళని ఎవడన్నా మొగోడు మోసం చేస్తే అని చంపిదెంగండి అని చెప్తున్నా అంటే చంపిన తర్వాత ఏం చేయాలి ఇప్పుడు నువ్వు అన్న ఏం చేయాలి పాతి పెట్టాలి అది కూడా తెలియదా ఓకే చంపమని చెప్తున్నావు అనమాట చంపిన తర్వాత అది చేయమంటున్నావా చంపిన తర్వాత పాతి పెట్టండి అని చెప్తున్నా మళ్ళీ అది అన్నావు కదా ఏదో డి గురించి ఏమన్నావు కదా ఇప్పటిదాకా చంపిదెంగండి అంటే చంపిన తర్వాత చేయాలా కాదు అరే సంపండి అంటున్నా సంపండి తర్వాత మళ్ళీ అది ఎందుకు వచ్చింది డి వాడు ఎందుకు వచ్చింది అరే నేను మాట్లాడే మాటలే గట్లు ఎందుకు అట్లా బూతు మాటలు నీకు దేనిజన్నా నేను ఒకటి చెప్తున్నాను దేనిజన్నా గడుగుతే కొంచెం క్లీన్ అవుతుందేమో కానీ నీ నోట్లో హార్పిక్ వేసి ఏది వేసినా కూడా క్లీన్ కాదని అనుకుంటున్నాను నేను ఇట్లానే మాట్లాడతా నాకు నచ్చినట్టు మాట్లాడుతున్నా ఎందుకు ఇట్లా తయారైనా ఇప్పుడు నటించాలా నేను నటించడానికి రాదు కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నా అంటే నువ్వు పుట్టగానే చెప్పొద్దు కానీ ఒక అమ్మాయి నువ్వు నేను ఒక అబ్బాయి ఉంటే కనుక నీకు ఒంగబెట్టి పట్ట కొట్టేవాడిని చెప్పండి ఇది అమ్మాయి కాబట్టి నేను ఏం చేయలేకపోతున్నాను అడగలేకపోతున్నాను ఇలాంటి బూత్ పురాణం ఎందుకు ఒక అమ్మాయి అయి ఉండి ఒక అమ్మాయి అయి ఉండేంటి ఏదైనా సరే నాకు నచ్చినట్టు మాట్లాడుతున్నా ఏం నచ్చిందమ్మా నీ నచ్చుడు ఏం నచ్చింది నీకు మాట్లాడే విధానం పద్ధతిగా మాట్లాడు ఎందుకు మాట్లాడాలి పద్ధతి మాట్లాడాలి పోతా నాకు నచ్చిన వేలోనే సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నావు ఏం సమాజాన్ని అవును ఎందుకంటే నువ్వు అవి తెలియని పదాలు కూడా పిల్లలు వాళ్ళు నీ వీడియోస్ చూసినప్పుడు అది ఏంటిది ఇప్పటిదాకా నువ్వు అన్న ఒక పదం ఆ పదం పిల్లలు నేర్చుకొని స్కూళ్ళలో వాడితే ఎట్లా ఎవరి దానికి ఆ బాధ్యులు స్కూళ్ళలో వాడుతురా గో ఈరవనితేలాగా మొగుడిని నిడిసబెట్టి బయటకు వచ్చి బతుకుతామని చెప్పి లంజ మొగుడిని వేసుకొని పక్కన వండుతురు మరి వాళ్ళని చూసి వాళ్ళ పిల్లలు ఏం నేర్చుకుంటలేరా ఒక్కొక్కటి ఇద్దరు మొగుళ్ళని పెట్టుకొని ఉంటుంది గది చూసి ఎవరు నేర్చుకుంటలేరా పెళ్ళైనోడు వెళ్ళి పెళ్లి కాలేదని చెప్పి ఇంకొక పిల్లతో 4 పెళ్లిళ్ళు చేసుకుంటుడు అప్పుడేమీ నేర్చుకుంటలేరా వాళ్ళ పిల్లలు నేను చేసేదే నేర్చుకుంటురా వాళ్ళ ముందు సిగరెట్ తాగితే నేర్చుకుంటలేరా మందు తాగితే నేర్చుకుంటలేరా ఏం నేర్చుకుంటలేరు నేనేం నేర్పిస్తున్నా బూతులు వల్లనే పాడైపోతురా జనాలు బూతులు మాట్లాడేటోళ్ళు ఆనెస్ట్ ఉంటారు నువ్వు హానెస్టా ఏ హానెస్ట్ ఏ చెట్లు దొరికింది హానెస్ట్ నీది అన్ని చెట్లలో దొరికింది గా చెట్ల గీ చెట్ల మీకు కావాలా చెట్లలో దొరుకుతుంది
ఏంది మళ్ళా చెప్పు. చెప్పమ్మా అసలు నువ్వు ఈ భూత పురాణం ఏంది, వీడియోలో ఓపెన్ చేస్తే కథం, ఇక ఈ వీడియో పెడతావు, ఇక ఫేస్ కొంచెం జూమ్ ఎందుకు పెడతావు, కొంచెం దూరం అని పెట్టరాదు. మంచిగా ఉంది కాబట్టి పెడుతున్నా. మొత్తానికి ఇట్లా పెట్టుకుంటావు ఎందుకు? మంచిగా ఉన్నా కాబట్టి పెడుతున్నా. నువ్వు మంచిగా ఉన్నావు, ఎవరన్నా ఒక్కడన్నా చెప్పిండమ్మా? అస్సలు మస్తు మంది ఫ్యాన్స్ ఉన్నారు నాకు. వాళ్ళు కూడా నీ సొంటలో ఉన్నట్టు, నా సంటోళ్ళ మంచి మంచి క్యూట్ క్యూట్ పోరగాళ్ళు ఉన్నారు. క్యూట్ క్యూట్ పోరగాళ్ళను నువ్వు ఖరాబ్ చేసేస్తావు బూతులు. నేనా ఎవరిని పాడు చేయాల నా బూతుల వల్ల. ఓకే అవునుగా, నీకు రేవంత్ రెడ్డి గారు ఏదో నీకు బస్సు పెట్టారు లేడీస్ కి మంచిగా ఉందని. నీ మేకప్ పోతే ఏంది, నీ మేకప్ ఉంటే ఏంది, ఏదో చేతివి ఏంది ఆ రోజు వీడియో? నా మేకప్ కాదు, అది అందరు అమ్మాయిల గురించి మాట్లాడిన. చెప్పు. ఇట్లా మీరు బస్సు పెట్టిరు, ఇట్లా సూర్యాపేట రోడ్లు అమ్మటి హైదరాబాద్ రోడ్ల శుద్ధ పూసగా చెప్పలేదమ్మా నువ్వు, ఆ రకంగా చెప్పు. ఆ రకంగా నేను బూతులు అయితే వాడలేదు కదా అన్న. అదే చెప్పు, ఆ రకంగా వెటకారంగా చెప్పగా అట్లా చెప్పు. ఆ సూర్యాపేట రోడ్లు అమ్మటి, ఆ హైదరాబాద్ రోడ్లు అమ్మటి, అటు పోవాల్సిన మనుగురు పోవాల్సిన కొత్తగూడెం పోతాడు, కొత్తగూడెం పోవాల్సిన మనుగురు పోతుండు, ఈ ఫ్రీ బస్సులు తీసేయాలా అని చెప్పిన. అంతే అంతే చెప్పిన. మేకప్ గురించి ఏమో చెప్పినావు కదా. బొట్టు చెదిరిపోయింది, జుట్టు ఎగిరిపోయింది అని చెప్పిన. నీ ఆల్రెడీ జుట్టు ఎగిరిపోయింది, బొట్టు లేనే లేదా? ఉంది కదా, అది చూడాలి, ఇట్లా పరిశీలించి భూతద్దం పెడతా గానీ కనిపించదు. ఆ బొట్టు కోసం నువ్వు రేవంత్ రెడ్డి గారికి వీడియో పెడితే ఏమని పెట్టినా నేను మామూలుగా చెప్పినా. అవును అంటే నువ్వు అంటే ఇప్పుడు ప్రయాణించే వాళ్ళందరూ దేనికి ప్రయాణిస్తున్నారు? అంటే ఏం తెలియకుండానే పోతున్నారా? ఫ్రీ బస్ అని ప్రయాణిస్తున్నారు ఆడోళ్ళందరూ. ఇంత మళ్ళీ రోడ్ల బస్సుల కోసం వెయిట్ చేస్తుంటే వాళ్ళకి ఎంతసేపు ఎండలో ఉంటుర్రో తెలుసా మరి. అది చెప్పినా నేను. నా తప్పేంటి? ఓకే, అలా తప్ప అది తప్ప. పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఫ్రీ బస్ పెట్టిర్రు. ఫ్రీ బస్ పెట్టిరు కరెక్టే, రోడ్లమ్మట ఎందుకు నిలబెడుతురు? బరాబరి ఏదైనా చెప్పిన పని చేసేటట్టయితే పెట్టాలి అన్న. దానికి తప్పేంటి? దానికి పాయింట్ ఆఫ్ చేస్తారు ప్రతిసారి ప్రతి ఇంటర్వ్యూలా. అంటే పద్ధతిగా చెప్తే పద్ధతిగా వినేది. పద్ధతిగా చెప్తే అయ్యా రేవంత్ రెడ్డి గారు తీయండి అని, ఈ బస్సులు ఏంటయ్యా కొంచెం 4 బస్సులు పెంచండి అయ్యా అని అడుక్కుంటావా ఏంది? మళ్ళీ అడుక్కోక ఏం చేస్తావు? అడుక్కోక ఏందన్నా ఎక్కడున్నావు నువ్వు? నాకు అర్థం కాక అడుగుతా. స్టూడియోలోనే ఉన్నా. స్టూడియోలోనే ఉన్నావు. అరే నువ్వు ఏం తెలుసుకున్నావు నాకు అర్థం కాక అడుగుతా. రాజకీయ నాయకులు అనేటోళ్ళు మనం ఎంచుకుంటే వచ్చేటోళ్ళు, వాళ్ళని మనం అడగచ్చు, క్వశ్చన్ చేయొచ్చు. క్వశ్చన్ వాళ్ళని చేయొచ్చు కానీ నీ ఇంట్లో వాళ్ళు నీకు క్వశ్చన్ చేస్తలేరా? ఎందుకే ఇలా ప్రవర్తిస్తున్నావు, ఎందుకు ఇలా బూతులు మాట్లాడతావు? మీరు మొత్తం ఇట్లే ఉంటారా, లేకుంటే నువ్వు ఒక్కదాని ఇట్లా ఉన్నావా? నా ఫ్యామిలీలో నేను వాళ్ళతో నాకు సంబంధం లేదు. అంతే, అక్కలు వాళ్ళు వీళ్ళు నాకు వాళ్ళతో సంబంధం లేదు. నా గురించి అడుగు, నేను ఏదైనా చెప్పి. నీ గురించి అడుగుతున్నాను. వాళ్ళు ఎప్పుడైనా నీకు అంటే నీకు వాళ్ళు నచ్చరు, ఇలా ఉండు బిడ్డ, ఇలా ఉండు చెల్లె, ఇలా ఉండు అక్క అంటే వాళ్ళు నచ్చరు నీకు? వాళ్ళు నచ్చరు కాదు, వాళ్ళ లైఫ్ వాళ్ళది. వాళ్ళు నాకు ఏం చెప్పవసరం లేదు, నేను వాళ్ళ మాట వినా. ఇప్పుడు నేను కూడా వాళ్ళు తప్పు చేసినప్పుడు పోయి ఈ తప్పు చేయొద్దంటే ఇంటర్ అయింది వినరు కదా. ఎవరి లైఫ్ ఆడది, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు బతుకుతున్నారు, నాకు నచ్చినట్టు నేను ఉంటున్నా. ఏ స్కూల్లో చదివామ్మా ఇవన్నీ బూతులు? బూతులా నా స్కూల్లో నేనే చదివినా. నువ్వే హెడ్ మాస్టర్, నువ్వే టీచర్. ఏం చదువుకున్నావు? అసలు చదువు ఏం చదివినావు? అసలు చదువు హోటల్ మేనేజ్మెంట్ చేసిన. హోటల్ మేనేజ్మెంట్ లో ఫుడ్ ప్రొడక్షన్. ఇంకోసారి జాబ్ లో కనుక వెళ్ళకమ్మా. వాడు హోటల్ మేనేజ్మెంట్ లో ఏమైనా చేస్తే కూడా ఏం తిడతావు చెప్పు? ఒకవేళ వాడు తప్పు చేస్తే లమ్ముడి కొడుక ఇట్లా ఎందుకు చేసినవరా బాడుకావుగా అంట. అంతే. యజమాని అయినా కూడా సరే, యజమాని అయినా కూడా అంట ఇట్లా ఎందుకు చేసినవరా అంట. అంటే వాడు జీతం ఎట్లా ఇస్తాడు నీకు? అరే అన్న జీతం వాడు నాకెందుకు ఇస్తాడు? నేను యజమాని అయినప్పుడు. నువ్వే అన్నావు కదా యజమాని అయినాక ఇట్లానే తిడతావా? యజమాని ఒకవేళ యజమాని ఉంటే కూడా తిడతావా అంటున్నా. జీతం ఇచ్చేటోడు కూడా ఉంటే అట్లయినా సరే వాడు ఏమన్నా అన్నాడు అనుకో, 1 2 ఏది మాట్లాడేది ఉండదు, ఇక బయటకు వచ్చుడే చల్బే దెంగే నువ్వు కాకపోతే ఇంకొక ఆడ చేస్తా, నాకు వర్క్ ఉంది నేను వెళ్తా అని చెప్పేసి దెంగేస్తా అంతే.